తనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపిన దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం కృపాస్వరము 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 కృపాస్వరము. రండి, దేవుడు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగం లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుతున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు బలమైన వర్తమానముతో శక్తివంతమైన ఆరాధన జరుగును. మీరు ఏ విధమైన సమస్యలతో ఉన్నా దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మనమందరము కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. అలాగే ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. 7 బుధవారములు పాల్గొని అనేకులు స్వస్థత మరియు అనేక సమస్యల నుండి విడుదల మరియు ఆత్మీయ మేలులు పొందుచున్నారు. మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ. సెల్ నంబర్ 9392871234.
త్రాగుచూ సుఖించుచుండగా నోవహు దినములలో జరిగిన ప్రళయము జనులు తినుచు త్రాగుచూ సుఖించుచుండగా పాపము విస్తరించి ప్రబలిన సమయములో జల ప్రళయములో నశించిపోయిరి ఆకాశము భూమియు గతించిపోయిన నా తండ్రి వాక్కులు నిత్యము నిలుచును. యుగ సమాప్తికి సూచనలు జరుగుచుండ క్రీస్తు ఆగమన తరుణము ఆసన్నమాయె. యుగ సమాప్తికి సూచనలు జరుగుచుండ క్రీస్తు ఆగమన తరుణము ఆసన్నమాయె. సిద్ధపడి ఎదుర్కొనుమ వధువు సంఘమా, సిద్ధపడి ఎదుర్కొనుమ వధువు సంఘమా. మధ్యాకాశమున వరుడేసుని చేరుమా, మధ్యాకాశమున వరుడేసుని చేరుమా. ఆకాశము భూమియు గతించిపోయిన నా తండ్రి వాక్కులు నిత్యము నిలుచును. ఆకాశము భూమియు గతించిపోయిన నా తండ్రి వాక్కులు నిత్యము నిలుచును. ఆ దినమును గూర్చియు ఆ ఘడియను గూర్చియు పరమున దూతలు ధరణిలో మనుజులు ఎవ్వరు గాని ఎరుగని ఎరుగరు. ఆకాశము భూమియు గతించిపోయిన నా తండ్రి వాక్కులు నిత్యము నిలుచును. మీ అందరికీ వందనాలు. కృపాస్వరం అనే ఈటీవీ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవటం ఎంతో సంతోషకరంగా ఉంది. ఇప్పుడు దైవజనులు మల్లిశెట్టి మోజెస్ గారు దైవవర్తమానాన్ని అందించెదరు. అందరూ విని ఆత్మీయ మేలు పొందండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి కృపాస్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క లేఖనాన్ని మనం ధ్యానం చేద్దాము. పరిశుద్ధ గ్రంథములో పరమగీతములు 3వ అధ్యాయము 6వ వాక్యములో ధూపస్తంభము వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి అనే మాటని మనం ఇక్కడ గమనిద్దాము. ధూప స్తంభము వలె అరణ్య మార్గమున వచ్చునది ఇది ఏమి అనే మాటను మనకిక్కడ కనబడుతున్నది. ఒక ప్రశ్న గుర్తు కూడా మనకు కనబడుతున్నది. అనగా అరణ్యములో ఒక ధూపం అంటే పొగ కదా, పొగలాంటి స్తంభం వస్తున్నది, ఏమిటిది అని అంటారు. ప్రత్యక్ష గుడారములో మనం ధ్యానం చేస్తే ఎక్కువగా పరమగీతాలని వారు ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే పాత నిబంధన గ్రంథములో ఒక సంఘం ఉండేది, దానిని ఇశ్రాయేలీల సంఘము అని అన్నారు. ఇది క్రొత్త నిబంధన సంఘం ఎలా ఉందో ఆనాడు అది పాత నిబంధన సంఘము. పాత నిబంధన సంఘానికి ఇశ్రాయేలీల సంఘము అని కూడా పేరుంది. అపోస్తులు 7:38 వ్రాయబడినట్లు దానికి మరొక పేరుంది, అరణ్యములోని సంఘము అన్నారు. ఎందుకు అరణ్యములోని సంఘము అన్నారంటే అడవిలో 40 ఏళ్లు వాళ్ళు ప్రయాణం చేశారు. వాళ్ళు అక్కడే ఆరాధన చేసుకున్నారు. అరణ్యంలో నడుస్తూనే వాళ్ళు అక్కడే ప్రత్యక్ష గుడారమును నిర్మాణం చేసుకొని అక్కడే ఆరాధన చేసేవాళ్ళు. మళ్ళా ఆ గుడారమును చుట్టేసేవాళ్ళు. పోర్టబుల్ మందిరం లాగా, అనగా వేసుకునేవాళ్ళు, మందిరాన్ని తీసేసుకునేవాళ్ళు. 40 ఏళ్లు అరణ్యంలోనే వాళ్ళు. కనుక దాన్ని ఏమన్నారు అంటే అరణ్యములోని సంఘము అని అన్నారు. ఈ రోజున మనం అరణ్యం లేని సంఘంలో లేము. మనం ఎక్కడ ఉన్నాము అంటే నూతన నిబంధన సంఘములో ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు సంఘములో మనం ఉన్నాం. అయితే ఆ సంఘానికి ఈ సంఘానికి డిఫరెన్స్ ఏమిటి అని అంటే బైబిల్ గ్రంథములో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వాక్యం నుండి 11వ వాక్యం వరకు గనక మీరు చదవగలిగితే ఆనాటి సంఘం అంటే పాత నిబంధన సంఘం, అదే ఇశ్రాయేలీలు, వాళ్ళని దేవుడు మన ముందుకు దృష్టాంతాలుగా తీసుకొచ్చాడు.
ఏమని అంటే వాళ్ళు వ్యభిచారం చేశారు, 23,000 మంది చనిపోయారు. వారు విగ్రహారాధన చేశారు, వారిని సంహార దూత ఇలాగున చంపివేసింది. కనుక ఆ సంఘాన్ని ఎందుకు మన ముందుకు తీసుకుని వచ్చాడు అంటే ప్రభు, ఆ సంఘములో కొన్ని లోపాలు జరిగినవి. ఈనాడు నూతన నిబంధన సంఘములోన మనము ఎక్కడ లోపము లేని వారిగా, అనగా అవిధేయత లేని వాళ్ళగా మనం ఉండాలని, క్రీస్తు ఎదుట పరిశుద్ధమైన సంఘంగా ఉండాలని ఆ సంఘాన్ని మన ముందు తీసుకొచ్చాడు. వాళ్ళు 40 ఏళ్లలో వాళ్ళు చేసిన పొరపాట్లు ఏంటి, వాళ్ళు చేసిన వ్యభిచారం ఏమిటి, వాళ్ళు చేసిన విగ్రహారాధన ఏమిటి, అందుకు దేవుడు వారి ఎడల స్పందించి ఏ విధమైన ఉగ్రతను వారి మీదకు పంపించాడు అనేది అక్కడ వ్రాయబడినది. అపోస్తలుడైన పౌలు వివరంగా వ్రాస్తున్నాడు. అయితే అక్కడే మనం చదివితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వాక్యం చూస్తే వాళ్ళ గురించి అక్కడ వ్రాస్తాడు. ఇశ్రాయేలీయులు వస్తూ పైన మేఘములోను క్రింద ఎర్ర సముద్రములోను వారు నీటి బాప్టిజమును పొందిరి. ప్రియమైన దేవుని బిడలారా, ఇశ్రాయేలీయులు వస్తున్నారు. అరణ్యములో వస్తుంటే ఎలా ఉన్నారు అంటే ధూప స్తంభములాగా ఉన్నారు. ఇందాక ఇక్కడ 3వ అధ్యాయము 6వ వచనంలో పరమగీతాలో క్వశ్చన్ వేశాడు. ధూప స్తంభములాగా అరణ్య మార్గమును వచ్చినది ఇది ఏమి అని అన్నాడు. అంటే అరణ్య మార్గములో దాదాపుగా 20-30 లక్షల మంది వాళ్ళు ఎలా వస్తున్నారు అంటే ధూపము వలె, అనగా ధూపము అనగా పొగ, అనగా ప్రియ దేవుని బిడలారా వాళ్ళు ధూపములాగా వచ్చుచున్నారు అని మనం చదువుకుంటున్నాం. యెషయాలో మనము 6వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదవగలిగితే యెషయా దేవుని మందిరానికి వెళ్ళాడట ప్రార్థన చేద్దామని. ప్రార్థన చేయడానికి వెళ్ళగా ఆ దేవాలయం అంతా కూడా ఎలా ఉన్నది అంటే ధూపము చేత నింపబడి ఉండెను. అనగా ధూపం అనగా పొగ. దేవాలయం అంతా కూడా ఎలా ఉంది అంటే యెషయా దర్శనం చూస్తున్నాడు, గొప్ప పొగ నింపబడి ఉండెను. అలాగే నిర్గమాకాండము 19వ అధ్యాయము 18వ వాక్యంలో మనం చూస్తే దేవాది దేవుడు యెహోవా దేవుడు సీనాయి కొండ మీదకు వస్తాడు. తన ప్రజలైన ఇశ్రాయేలుతో మాట్లాడడానికి లేక మోషేతో మాట్లాడడానికి ఆ యొక్క కొండ చుట్టూ కూడా గొప్ప ధూపము ఉండెను. అనగా గొప్ప పొగ. సీనాయి కొండ కనబడటలేదు, సీనాయి కొండ చుట్టూ కూడా ఏమున్నది అంటే పొగ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీరు గమనించండి, ఈ యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అలాగే 1 రాజుల గ్రంథములో 8వ అధ్యాయము 10-11 వచనాలు చూస్తే మందిరము కట్టబడింది. సొలొమోను ఆధ్వర్యంలో మంచి మందిరం కట్టబడింది. కట్టబడిన తర్వాతట ఆ మందిరం మీదకి ఏమొచ్చింది అంటే యెహోవా యొక్క మేఘము దిగిరాగా ఇక్కడ ఉన్న దేవుని మందిరములోని యాజకులట నిలవలేకపోయేది అని బైబిల్ ఉంది. మేఘము అన్న పొగ అన్న ధూపము అన్న ఒకే భావాలు మనకు కనబడుతున్నాయి. కనుక ఇప్పుడు ధూపములు ఎవరున్నారు? ఇశ్రాయేలీయులు వస్తున్నారట. అది గొప్ప ధూప స్తంభములాగా ఉన్నది అని మనం చదువుకుంటున్నాం. అయితే బైబిల్లో మనం చూసినప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులకి పగలు మేఘ స్తంభాన్ని ఇచ్చాడట, రాత్రి ఏమో అగ్ని స్తంభాన్ని ఇచ్చాడట. దూరంగా ఉన్న వారికి ఆ మేఘము వారిని ఆవరించినందున వాళ్ళు కనబడటలేదు. దూరమునున్న వాళ్ళు అన్యురాజులు ఏం చూస్తున్నారు అంటే ధూపం నడిచి వస్తుంది ఏమిటి, ధూప స్తంభం నడిచి వస్తుంది ఏమిటి, రాత్రి ఏమో అగ్ని స్తంభం ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు ఇశ్రాయేలీయుల దేవుడు అంటే ఇశ్రాయేలీయులను ఎంతగా ప్రేమించాడు అంటే ప్రియ దేవుని బిడ్డలారా అరణ్యంలో స్ట్రీట్ లైట్లు లేవు, అనగా వీధి లైట్లు లేవు. కనుక వాళ్ళ దగ్గర ఆ రోజున టార్చ్ లైట్లు లేవు, వాళ్ళ దగ్గర ఆ రోజున సెల్ ఫోన్లు లేవు లైట్ వేసుకోవడానికి. మరి కేకారణ్యము అరణ్యములో 40 ఏళ్ళు చిన్నలున్నారు, పెద్దలున్నారు, వృద్ధులున్నారు, చంటి పిల్లలున్నారు, అనేకమైన ముళ్ళులుంటాయి, అనేకమైన పాములుంటాయి అరణ్యంలో, ఎత్తు పల్లాలు ఉంటాయి, రోడ్డు తిన్నగా ఉండదు అరణ్యం అంటే. మరి ఎలా నడవగలిగారు? ఒక రోజు కాదు, ఒక గంట కాదు, 2 రోజులు కాదు. మరి దేవుడు ఎలా నడిపించాడు అంటే పగలేమో మేఘస్తంభం ఇచ్చాడట, అంటే వారి మీద ఎండ పడకుండా. ఎంత గొప్ప దేవుడు అండి! ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 40 ఏళ్ళు దేవుడు వారికి ఏమిచ్చాడు అంటే మేఘస్తంభాన్ని ఇచ్చాడట. రాత్రి ఏమో అగ్నిస్తంభం ఇచ్చాడు. అంటే అగ్నిస్తంభం ఎద నడుస్తుంటే వెనక ఇశ్రాయేలు నడుస్తున్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా అగ్నిస్తంభం ఎలా ఉందో ధూప స్తంభము కూడా ఉన్నది. ఇది ఏమి అన్నాడు పరమగీతాలలో, అనగా ఆ ధూప స్తంభములు ఎవరున్నారు అంటే ఇశ్రాయేలీయులు ఉన్నారు. అలాగే సీనాయి కొండ చుట్టూ ధూపం ఎలా ఉందో, యెరూషలేము మందిరములో ధూపము అలాగే మేఘము ఎలా ఆవరించి ఉన్నదో, కనుక ఆనాడు మేఘము వారిని ఆవరించి ఉన్నది. ఈ రోజు కూడా మనం అరణ్యములోనే ఉన్నాం. అరణ్యం అనగా లోకము. ఈ రోజున లోకములో మనం ఉన్నాం. ఆనాటి ఇశ్రాయేలీయులు ఏ విధంగా అక్షరాబ్దమైన అరణ్యంలో నడిచారో
ఈ రోజు మనం టౌన్ లో ఉన్న మన పరిస్థితులు అరణ్యం లాగానే ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 14వ అధ్యాయం యెషయా గ్రంథం 17వ వచనం అంటాడు, ఈ లోకమును అరణ్యంగా మార్చిన వాడు సాతానుడే. మన కుటుంబాలను అరణ్యంగా మార్చేస్తున్నాడు. పచ్చని కుటుంబాలను, చక్కని కుటుంబాలను, చక్కని భార్యాభర్తలను, కుటుంబాలని అరణ్యంగా మార్చేస్తున్నాడు. కుటుంబాలలో నెమ్మది లేకుండా చేస్తున్నాడు. కనుక ప్రెసెంట్ మనం కూడా అరణ్యంలోనే ఉన్నాం. ఆనాడు అరణ్యంలో ఉన్న వారికి దేవుని మేఘము ఎలా ఆవరించిందో ఈ రోజున కూడా దేవుని కృపనబడే మేఘం మనల్ని ఆవరించింది. అందుకే ఈ అరణ్యంలో బలు రక్కసి చెట్ల మధ్య మనం ఉన్నా, లేక తేళ్ల లాంటి మనుషుల మధ్య ఉన్న, పాములు లాంటి మనుషులు మన మధ్య ఉన్నప్పటికీ కూడా వీటన్నిటిని మనం నెట్టగలుగుతున్నాము అంటే, వీటిని మనం అధిగమించగలుగుతున్నాము అంటే అది కేవలం మన జ్ఞానము కాదు, అది కేవలం మన తెలివి కాదు. కేవలము ఇశ్రాయేలుల మీద మేఘము ఎలా ఆవరించిందో ఈ రోజున మన కుటుంబాల మీద కూడా అట్టి మేఘము ఆవరించి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు వస్తుంటేనట వాళ్ళను చూచిన వాళ్ళకి ఏం కలిగింది అంటే బెంబేరెత్తిపోయారంట అన్యురాజులు. ఏమిటి 20 లక్షల 30 లక్షల మంది వాళ్ళు కనబడుతున్న దూపములాగా వస్తున్నది, అరణ్యంలో దూపములాగా వచ్చేది ఏమిటి అని పగలు అనుకుంటున్నారు. నైడు చూస్తేనేమో అగ్నిస్తంభమే కనబడుతుంది, ఇంకెవరూ కనబడటలేదు. ఈ రోజున మరి వారికంటే మనం శ్రేష్టమైన వారిమి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పాత నిబంధనలో ఉన్న భక్తుల కంటే, పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలుల కంటే, అరణ్యములో ఉన్న సంఘం కంటే ఈ సంఘము అంటే మన సంఘము, నూతన నిబంధన సంఘము శ్రేష్టమైనది. ఎందుకంటే వారిని నడిపించిన వాడు ఎవరు అంటే మోషే. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటికి రావడానికి గొర్రె పిల్ల రక్తాన్ని అక్కడ వాడారు. కేవలం గొర్రె పిల్ల రక్తము నుండే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటికి రాగలిగారు. మరి మన పాపము నుండి, మన శాపము నుండి, మన లోకము నుండి ఏ రక్తం వల్ల బయటకు మనం వచ్చాము? యేసుక్రీస్తు రక్తం. ఈ రెండు రక్తాలలో ఏది గొప్పది? మరి ఇశ్రాయేలీలు వచ్చిన గొర్రెపిల్ల రక్తం గొప్పదా? గొర్రెపిల్ల రక్తం కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు రక్తములో నుండి ఈ సంఘం ఉద్భవించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదండి, వాళ్ళకు ముందుగా నడిచిన వాడు ఎవరు అంటే మోషే. ఈ రోజు మనకి ముందుగా నడిచిన వాడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. అంత మాత్రమే కాదు, వాళ్ళు నడుస్తూ ఉండగా వాళ్ళ ముందు ఎర్ర సముద్రం రాగా ఎర్ర సముద్రం దిగి వాళ్ళు ఒడ్డెక్కారు. దాన్ని పౌలు ఏమన్నాడు? 1 కొరింథీ 10వ అధ్యాయం 2వ వచనం ఏమన్నాడు? పైన మేఘము కింద సముద్రములో. కనుక నేనేమంటాను అంటే వాడు బాప్తిస్మం పొందిరి అంటాడు పౌలు. కనుక వాళ్ళు ఎర్ర సముద్రం దాటినంత మాత్రాన బాప్టిజమును పొందితే మనం ప్రభు మాటకు లోబడిపోయి విధేయత కలిగిన వారిగా మనం మారు మనసు పొంది మన బాప్టిజం పొందాం. వారి బాప్టిజం కంటే మన బాప్టిజం మరీ శ్రేష్టమైనది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, వాళ్ళ ముందు మోషే ఉంటే మన ముందు ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. మోషే చేతిలో కర్ర ఉన్నది. ఆ కర్రతో ఏం చేసేవాడు అంటే ఆయన కొట్టేవాడు. ఆ కర్రతో కొట్టగా ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలినది. అలాగే కొట్టగా బండను కొట్టగా బండలో నుండి నీళ్లు వచ్చాయి. కనుక ఈ రోజున మనకు కర్ర లేదు, అయ్యో మోషే లేడు మనకి అని మీరు అనుకుంటున్నారా? కానీ యేసుక్రీస్తు వెళ్ళిపోయినా మనకేమిచ్చారు